అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ బీట్రూట్ కర్రీ. బీట్రూట్ అంటేనే చాలామంది ఇష్టపడరు, కానీ ఇలా చేశారంటే ఎవరైనా సరే తినాల్సిందే. దీనికోసం కావలసిన పదార్థాలు చూసేద్దాం. బీట్రూట్ ముక్కలు, ఆనియన్స్, ఆలు, ఇంకా క్యారెట్ ముక్కలు. ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె వేసి ఇంకా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా శనగపప్పు కూడా వేసుకొని కాసేపు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత బీట్రూట్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఆనియన్స్, ఇంకా ఆలు అన్నీ వెజిటేబుల్స్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, పసుపు, అల్లం పేస్ట్, ఉప్పు వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. స్టవ్ అనేది సిమ్లో ఉంచి కర్రీ చేసుకోవాలి. అప్పుడే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది, ముక్కలు మంచిగా ఉడుకుతాయి. మూత తీసి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వాలి. స్టవ్ మాత్రం సిమ్లోనే ఉంచి ఈ కర్రీ అనేది చేసుకోవాలి. చూడండి, మనకైతే వెజిటేబుల్స్ ఉడికిపోయాయి. సో కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేసి మంచిగా కలిపేసి కాసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. నాకైతే ఈ కాంబినేషన్లో ఈ కర్రీ అంటే చాలా ఇష్టము. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, మనకైతే కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, చూడడానికి కలర్ఫుల్గా చాలా బాగుంది. తింటే కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం, హెల్తీ వంటకాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.